ముత్యాలమ్మ తల్లి విగ్రహం నా వైపు చూసి జాలిపడినట్లు అనిపించింది. పిచ్చి పిల్ల అని ఒక నవ్వు కూడా నవ్వినట్లు అనిపించింది. ఆనాడు నేను ఇందు ముందు నా గొప్పతనాన్ని నిరూపించుకోటానికి సర్చ్ లైట్ కాల్చిపడేస్తే నా సరదా మాత్రమే తీరిపోయి కింద పడిన నల్లటి నుసి జీవితాంతం నా తుంటరితనాన్ని వెక్కిరిస్తూ ఉండేది. మన సరదా కోసం పక్కవాళ్లని ఇబ్బందికి గురిచేసి వాళ్లని బాధపెట్టి మనం ఆనందపడే కన్నా ఆ సరదా తీర్చుకోకపోతే వచ్చే ఆనందమే వర్ణాతీతమని ఎన్నోసార్లు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. మనసులో చెడు ఆలోచనల్ని సంహరించటంతో పాటు ఆశాభావంతో ముందుకి సాగటమే కదా దీపావళి ముఖ్య ఉద్దేశం కూడాను. కాలంతో పాటు ఈ సంఘటన కూడా నా డైరీలో పుటల్ని ఆక్రమించుకుని ఒక తీపి జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోయింది. మరి ఇది ఇవాల్టి పాడ్కాస్ట్ నా డైరీలో ఒక పేజీ. మీకు నచ్చింది అనుకుంటున్నాను. వింటూనే ఉండండి దిల్ వెనుక గుసగుసలు. కంటెంట్ రైటర్ లక్ష్మీ అయ్య గారి. నేను రమ్య పోనంగి.